అర్ధరాత్రి జర్నలిస్టుల నిర్బంధం. ఎయిర్పోర్ట్లో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి జర్నలిస్ట్ చారి దళిత జర్నలిస్టు సుధీర్ను పట్టుకెళ్లిన వైనం. ముందు దళిత జర్నలిస్ట్ అన్నోని చెప్పుతోడు కొట్టుర్రు. జర్నలిస్టే. ఇప్పుడు ఇక్కడ దళిత జర్నలిస్ట్ అనే కంటే మరి ఇక్కడ చారి ఉన్నాడు, బీసీ జర్నలిస్టు, లేకపోతే ఆ దొంతు రమేష్ని ఇంకా ఓసీ జర్నలిస్టు అని ఇట్లా రాయపేన్లు. మీకు రాజకీయం అవసరం వచ్చినప్పుడు అలా దళితులను ఒక రాజకీయ పావులుగా వాడుకోవాలనే దురుద్దేశమా? చెప్పు తీసుకొని కొడతాం ఎవడన్నా దళిత జర్నలిస్ట్ అంటే. మీరు దళిత జర్నలిస్ట్ అన్నప్పుడు ఇంకొకరిని పట్టుకొని బీసీ జర్నలిస్ట్ అనాలి, ఇంకోని పట్టుకొని రెడ్డి జర్నలిస్ట్ అనాలి, ఇంకోని పట్టుకొని వెల్మ జర్నలిస్ట్ అనాలి, ఇంకోని పట్టుకొని ఎస్టీ జర్నలిస్ట్ అనాలి. ఇక ఇట్లా మీరు ఇట్లా చేస్తాను కాబట్టే, ఇన్ని రకాలుగా అవమానిస్తాను కాబట్టే ఖచ్చితంగా కులం పోతలేదు. ఏదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా దళితుల మీద దాడులా అనే కాడికి వస్తాను. అందరు జర్నలిస్టులు లాగానే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సుధీర్ను కూడా అరెస్ట్ చేసిండు. ఇప్పుడు దొంతి రమేష్కు కులం లేదా? పరిపూర్ణాచారికి కులం లేదా? లేకపోతే ఇక్కడ యాంకర్ దేవికి కులం లేదా? యాంకర్ దేవిని ఎందుకో కమ్మ యాంకర్ అని రాయలే? మరి అవమానించడానికా? ఇప్పుడు ఈయన దళితుడు అని మొత్తం లోకానికి మొత్తం చెప్పాలా మీరు? దయచేసి ప్రతి పత్రిక ఇట్లా వాళ్ళ వర్గాల పేర్లు పెట్టి రాయడం మానండి. వాళ్ళు చేస్తున్నది మీడియాలో జర్నలిస్ట్గా ఆయన పనిచేస్తాడు, సబ్ ఎడిటర్గా ఆయన పనిచేస్తాడు. ఆయన వృత్తికి గౌరవం ఇచ్చి జర్నలిస్ట్ సుధీర్ అని రాయండి, అయిపోతుంది. అది విడిచిపెట్టి దళిత జర్నలిస్టు సుధీర్ అంటే మరి వీళ్ళంతేవాళ్ళు, వీళ్ళ కులాలేందో వాళ్ళ కులాలను కూడా అక్కడ మీరు అడ్రస్ చేయాలి కదా. అంటే వాళ్ళను అవమానించకుండా మమ్మల్ని అవమానిస్తూ మా వర్గాలను ఎత్తి చూపి మా వర్గాల మీద రాయకేం చేసి మీరు లబ్ధి పొందాలి. ఇది మానండి, మానండి. దళిత జర్నలిస్ట్ ఏంది? జర్నలిస్ట్కి ఒక పేరు ఉంటుంది. సరే, ఆయనకు అవమానం జరిగినప్పుడు ఆయన కులాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు మిగతా కులాలు కూడా చెప్పాలి కదా. మరి మిగతా కులాలేమో దాచిపెట్టి ఆయన వర్గానికి సంబంధించి మాత్రమే ఆయనను హైలైట్ చేసి చెప్పడం ఏంది? ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది. ఆ కులం పేరు మీద మనుషులను సెన్సిటివ్ చేయాలని చూడొద్దు. మతం పేరు మీద మనుషులను సెన్సిటివ్ చేసినట్టే కులాల పేరు మీద కూడా మనుషులను సెన్సిటివ్ చేయొద్దు. వీళ్ళందరికీ వర్తించని కులం ఇప్పుడు ఒక సుధీర్కే వర్తించింది. ఆ కులం